మాట్లాడండి. దేవుని నామానికి వందనాలు. మొన్న పదో తారీఖు దేవుడు ఒక గొప్ప పెద్ద ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. 10వ తారీఖు ఈవినింగ్ డ్యూటీ చేసి నైట్ 8:30 టైంలో వస్తున్నాం ఇంటికి. ఫుల్ వర్షము, తర్వాత గాలి విపరీతమైనటువంటి గాలి వస్తా ఉంది. కరెంటు పోయింది. మరి మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్‌కి వచ్చేసి ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. ఆ 10 నిమిషాల్లోనే ఎంత పెద్ద గాలి, వర్షం అంటే పిడుగులు పడేంత, మరి పిడుగులు కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడతా ఉంది. ఆ వర్షంలోనే మేము బయలుదేరి వచ్చాము. అప్పటికే ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కురుస్తుంది. ఇంకా టైం అయిపోతుంది కదా, 9 కావస్తుందని చెప్పేసి బయలుదేరి వచ్చాము. మధ్యలో వచ్చిన తర్వాత మా ఇంటికి దగ్గరలోనే చాలా రోడ్డుకి అటు ఇటు చెట్లున్నాయి. చెట్లున్న అక్కడ ఏమైందంటే పెద్ద గాలి వచ్చింది. పెద్ద గాలి వచ్చి బండి బ్యాలెన్స్ ఆగట్లేదు. ఆ గాలికి కొట్టుకొని పోయేటట్టు ఉన్నాము. ఆ టైరు స్కిడ్ అయి పడేటట్టు ఉన్నాము. నేను అప్పుడు బండి దిగి కొంచెం ముందుకి ఆ గాలికి నెట్టుకొని పోయా అన్నట్టు. మళ్ళీ బ్యాలెన్స్ ఆపుకొని నిలబడ్డ తర్వాత మా హస్బెండ్ కూడా నిలబడ్డారు. మా ఎదురుగా ఒక కారు వచ్చింది. ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. ఏంటి మేము ఈ చీకట్లో అంటే ఇట్లా వర్షానికి ఇట్లా అంటే ఒక సైడ్కి వచ్చేసాం అన్నట్టు. ఒక సైడ్కి వచ్చి ఆగిపోయిన మమ్మల్ని చూస్తున్నారా ఏంటా అని చూసాము. చూస్తే ఆ కార్ లైట్ వేసుకొని అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తే పెద్ద కొమ్మ, ఆ చెట్టు కొమ్మ ఇరిగి పడ్డది. అది ఒక్క క్షణమే, ఆ ఒక్క క్షణం మేము అది దాటి రావడం వల్ల దేవుడు మమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి అదిగిన మా మీద పడి ఉంటే ఆ చీకట్లో, ఆ వర్షంలో మా తలలు పగిలి మరి కుట్లు పడేంత కూడా దేవుడు అలాంటి ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా అనిపించింది. కానీ దేవుడు తన దూతలను పంపించి ఆ గొప్ప ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. దేవాది దేవునికి వందనాలు. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి, చిన్న సాక్ష్యం కాదు, ఇది ఒక పెద్ద సాక్ష్యమే. దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చాలా మంచిదండి. ఈ చక్కటి సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మరి లాస్ట్ టైం కూడా నేను కూడా చాలా ప్రమాదకరమైన ఆపద నుంచి, అది చాలా భయంకరమైన ప్రమాదం, లాస్ట్ టైం చెప్పాను. చాలా పెద్ద ప్రమాదం నుంచి దేవుడు నన్ను కూడా తప్పించడం, మరణకరమైన విషయం నుంచి తప్పించడం, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అద్భుత రీతిగా తప్పించాడు. అలాగే సిస్టర్ గారి జీవితంలో జరిగిన ఈ కార్యాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. థ్యాంక్ యూ.